చాలా బాగుంది. సెకండ్ బిట్ చాలా బాగుంది, చాలా మంచి. ఓకే, సూపర్, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. బాగానే ఉందండి, కొత్త పర్లేదు. పర్వాలేదు, మంచిగా మంచిగా ఉంది, బాగుందండి, చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా బాగా తీశాడండి, చాలా బాగుంది. హర్రర్ సినిమా, దేవుడి సినిమా మిక్స్ చేసి చూపించాడు, చాలా అద్భుతంగా ఉంది. ఈ కాలంలో ఇలాంటి సినిమా రావడం అనేది చాలా అద్భుతంగా ఉంది. సూపర్, సుమన్ బాబు సూపర్. చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, అంటే హీరో గారు కూడా చాలా బాగా చేశారు, అంటే గ్రాఫిక్స్ అన్ని చాలా బాగున్నాయండి. వెరీ నైస్ మూవీ. సూపర్ అన్న, బాగుందన్న, చాలా బాగుంది, సూపర్. మదర్ సెంటిమెంట్ అదిరిపోయింది అన్న, మంచిగా ఉందన్న, సూపర్ అన్న. బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎర్రచీర అనే ఒక మూవీ చూసాను భయ్య, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిజంగా చెప్తున్నా, ఒకే ఒక్క మాట భయ్య, నిజంగా సుమన్ బాబు గారి గురించి మాట్లాడుకోవాలి. హీరోగా చేయడం అనేది ఒక ఎత్తు, మొత్తం సినిమా మొత్తంలో హీరోగా చేయడం అనేది ఒక ఎత్తు అయితే, నిజంగా డైరెక్టర్ గా స్టోరీ పరంగా చూసుకున్నా, స్క్రీన్ ప్లే చూసుకున్నా, ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం. నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ, అలాగే థ్రిల్లర్ కానీ, హర్రర్ థ్రిల్లర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది భయ్య. నాకు తెలిసి ఈ రోజు నేను చెప్తున్నా కదా, 10-12 సినిమాలు చూసినా భయ్య, 10-12 సినిమాలు చూసినా. ఈ అన్ని సినిమాలతో ఇస్ ఏ బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే ఎర్రచీర భయ్య. చాలా బాగుంది సినిమా, ఎంత బాగుందంటే అసలు చెప్పక్కర్లేదు. చాలా ప్రతి ఒక్కరు కూడా హార్ట్ టచ్ అవుతుంది మూవీ. అలాగే మేము చెప్పుకుంటే ఇలా ఈ సినిమాకి సంబంధించి హీరో గారి గురించి ఎంత తక్కువ మాట్లాడినా కూడా అసలు నాకైతే ఎలా చేశాడా ఏంటన్న ఆతృతనే ఎక్కువ ఉంది భయ్య. నిజంగా హీరోగా చేస్తున్నంటే ఎలా ఉంటుంది అనుకున్న, సినిమాలు మొత్తంలో హీరోగా చేస్తుంటే వేరే లెవెల్ అనిపిస్తుంది. అలాగే డైరెక్షన్, తన డైరెక్షన్ అయితే ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయిపోతే. అది మేము చెప్పుకోవాలంటే ఇక హీరోయిన్ గురించి చెప్పాలి భయ్య. నారాయణ చౌదరి గారి గురించి చెప్పాలంటే మామూలు విషయం కాదు. తనకు అందాలు అయితే ఆరబోసింది అనుకోరాదు. ఇంతమంది హీరోయిన్లను చూసింది ఒక్కదే, తన ఒక్కదాన్ని చూసింది ఒక ఎత్తు అనమాట. తన అందాలతో అయితే జనాలను అయితే పిచ్చెక్కిచ్చింది. హీరోనేమో యాక్టింగ్ తో పిచ్చెక్కిస్తే, హీరోయిన్ తన అందాలతో పిచ్చెక్కిచ్చింది. చాలా బాగుంది భయ్య. అలాగే చెప్పుకుంటే ఈ సినిమా ప్యారింగ్ ఆర్టిస్ట్ కూడా ఆలీ గారు కానీ, రఘుబాబు గారు కానీ, ఇట్లా చెప్పుకుంటే పోతే ప్రతి ఒక్కరు కూడా చాలా, శ్రీరామ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మళ్ళా భానుశ్రీ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ప్యాటింగ్ కూడా చాలా బాగుంది. అందరితో పాటు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తోటి రావడం అయితే ఎర్రచీర అనేది అసలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి భయ్య. నేను ఖచ్చితంగా చెప్తున్నా, 1-2 సార్లు చెప్తున్నా, 10-12 సినిమాలు చూసా, అందులో బెస్ట్ సినిమా ఏంటంటే ఎర్రచీర అన్నమాట. అస్సలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి భయ్య, చాలా బాగుంది అనిపించింది. బాగానే ఉందండి, పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మంచిగా ఏం నచ్చింది అట్లేం లేదు, బాగానే ఉంది, మొత్తం బాగుంది. మీకేం నచ్చింది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది సార్. అండ్ మదర్ డాటర్ ది ఎఫెక్షన్ చూపించారు కదా, అది చాలా బాగా నచ్చింది. అంటే అంత అసహ్యంగా ఒక ఫేస్ అలా మచ్చ, ఫేస్ పైన మచ్చ ఉండి డాటర్ పుట్టిన ఆ మదర్ ప్రేమగా యాక్సెప్ట్ చేస్తుంది చూడండి. ఆ మదర్ డాటర్ ప్రేమ అనేది బాగా నచ్చింది. ఈ రోజుల్లో సొసైటీలో ఆడపిల్లని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ సినిమా వల్ల చాలా మంది తండ్రులు కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో అబ్బాయిలు కానీ ఏమన్నా తెలుసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ మూవీలో? ఉన్నాయండి, ఉన్నాయి. ఎందుకంటే అంత ఫేస్ అంత అసహ్యంగా పుట్టినా ఆవిడ డాటర్ కోసం అంటే కన్న తల్లి అలాంటిది. పాప ఆడపిల్ల పుట్టిందని తను వదిలేస్తారు, డాటర్ కోసం అనేసి హస్బెండ్ నే వదిలేసి సైడ్ అయిపోతుంది చూడండి. అది బాగా నచ్చింది నాకు. సో ఉంది, ఈ మూవీ చూసి మగవాళ్ళందరూ నేర్చుకోవాలి. ఆడపిల్లలు ఏదైనా ఇప్పుడు డిఫరెన్స్ అది చూపించకూడదండి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా సేమ్. ఇప్పుడు ఆడపిల్లలు కూడా అన్ని సమానంగానే మగపిల్లలతో సమానంగానే చేస్తున్నారు కదా. సో మంచి మెసేజ్ ఇచ్చారు. ఆడపిల్ల లేకపోతే మగవాడు లేడనేది ఒక గట్టి మాటని ఈ సినిమాతో బలంగా నిరూపించగలిగిందంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే మగవాళ్ళని కన్నదే ఆడదే కదండి, అది గుర్తుంచుకోవాలి మగవాళ్ళు ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అన్న సినిమా ఎలా ఉందన్న? సూపర్ సూపర్ భయ్య, సూపర్. సెకండ్ హాఫ్ మంచి బాగుందన్న. మూవీ ఎలా అనిపించింది? ఎర్రచీర మూవీ ఎలా? బాగుందండి,
చాలా బాగుంది. చాలా బాగుంది. చిన్నపిల్లల పాపది కూడా చాలా బాగుంది. ప్లస్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు హర్రర్ మూవీ అనేసి, తెలీదు. బాగుంది. బాగుందండి. ఓవరాల్ గా 4 ఇవ్వచ్చు. ఎలా అనిపించింది మీకు మూవీ? సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. ఎర్ర చీర అంటే ఎర్ర చీరని ఇంకా 5 10 ఎత్తి చూపేలాగా ఉంది. అసలు పసిపిల్ల చిన్నపిల్ల క్యారెక్టర్ అయితే చాలా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసింది.